కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పాలకొల్లు నియోజకవర్గంలో రైతాంగానికి అవసరమైన పనులకు ఇరిగేషన్ శాఖ పరంగా 80 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గం అంతటా పంట కాలువలు, మురుగు కాలువలు, గోదావరి ఏటిగట్లపై పలు పనులు జరుగుతుండగా మరికొన్నిటికి టెండర్లు పిలువబడుతున్నట్లు పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థగా మనందరికీ తెలుసు. మరి అటువంటి ఇరిగేషన్ శాఖకి ఈరోజు మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించి ఆ రోజు 2014లో కానీ 2019లో రెండవసారి కానీ 2024లో మూడవసారి ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీని అందించి గెలిపించారో అటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో అహర్నిశలు కూడా 8 నెలలు 9 నెలలు కూడా నుంచి కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మన పాలకొల్లు నియోజకవర్గానికి 99 పనులు నిమిత్తం మరి 37,63,00,000 రూపాయలు నిధులు కూడా మరి మంజూరు చేస్తూ జీవోను కూడా మరి మొన్ననే విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క 37,63,00,000 రూపాయల నిధుల్లో ఈ 99 పనుల్లో మరి పూర్తిగా ఏదైతే రైతాంగానికి అవసరమయ్యేటువంటి పనులు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక రైతు బిడ్డగా రైతు కష్టం తెలుసుంటే వ్యక్తిగా చూసా. మనం పంట పొలాలకి ఎరువులు మరి ఇటువంటివి పట్టుకెళ్ళాలని అంటే ఎంతో కష్టమయ్యేది, దారి తెన్ను లేనిటువంటి పరిస్థితుల్లో 50 కేజీల యూరియా బస్తాని మరి 25 కేజీల కాడికి 2 మూటల కింద కట్టుకుని పొలం గట్టుకి నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి, మోకాళ్ళ లోతు బురదలో నడిచేటువంటి పరిస్థితి. తీరా కష్టపడి పంట పండించిన తర్వాత ఆ పంట మళ్ళీ ఆ కళ్ళాల్లోంచి మార్కెట్కి కానీ ఇంటికి కానీ తెచ్చుకోవాలని అంటే చిన్నపాటి వర్షం వస్తే ఆ వర్షం తగ్గేంత వరకు కూడా మళ్ళీ ఆ యొక్క పంటను ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఆ యొక్క వర్షం తగ్గేంత వరకు అని అంటే వారం రోజులు 10 రోజుల్లో మరి అట్లా ఉండిపోతే ఆ యొక్క ధాన్యం ఆయొచ్చి మొక్కొచ్చి లేదంటే మరి అన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. నాకు కూడా అనిపించేది చిన్నప్పుడు ఇది ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారు, రైతు గురించి మాట్లాడతాడు ప్రతి నాయకుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మంచి రోడ్డు సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన నాకు కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రితో పాటు మేము కూడా పొలాలు వెళ్ళినప్పుడు నాకు అనిపించేది. ఆ రకంగా ఎమ్మెల్యేగా నేను గతంలో 14లో గెలిచినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఆ పొలాలకు సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లు చాలా వరకు పొంత రోడ్లు కానీ, కెనాల్స్ రోడ్స్ కానీ, డ్రైన్ రోడ్లు కానీ ఆ రోజు నేను కొంత నిర్మాణం చేశాం. దురదృష్టం తర్వాత 1924 విధ్వంస ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ విధ్వంసంతో మళ్ళీ మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, వేసినటువంటి రోడ్లు కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. అదృష్టవశాత్తు ఈవేళ మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో మళ్ళీ ఏదైతే ఆ విధ్వంసం గురైనటువంటి రహదారులన్నింటినీ కూడా మళ్ళీ బాగు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ పెద్ద ఎత్తున ఆ గ్రావెల్ పాత్ రోడ్లని ఆ రైతాంగానికి అంటే ఆఖరి చేను వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా మరి ఆఖరి ఎకరం వరకు కూడా ఆ రైతు మరి దర్జాగా వెళ్ళేటువంటి విధంగా రోడ్లు వేయాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క 99 వర్క్స్ 37,63,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తొందరలోనే ఇవి టెండర్స్ను పిలిచి ఈ పనులు కూడా ఈ వేసవికాలంలోనే పూర్తి చేయడం ద్వారా రేపు వర్షాకాలం వచ్చే సమయానికి ఆ రైతులకి ఆ రోడ్లు సమస్యలు బాధలు లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఈ తెలియజేసుకుంటున్నానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రోడ్స్తో పాటుగా మీ అందరూ కూడా చూశారు ఈ 7-8 నెలల కాలంలోనే మరి పర్టికులర్గా దమ్మాయిపర్తికి సంబంధించినటువంటి డ్రైన్ పాలకొల్లు పట్టణానికి చిన్నపాటి వర్షం వస్తే పాత్రికేయ మిత్రులు కూడా మీకు కూడా బాగా అనుభవం. ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే 10 వార్డులు మునిగిపోయేటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19లో నేను ఆ రోజు 6,50,00,000 రూపాయలు తెచ్చి గతంలో ఉషారాణి గారు 1,50,00,000 తెచ్చి మొత్తం 7,50,00,000 8 కోట్ల రూపాయల పనులు ఆ రోజు మేము చేయాలని సంకల్పం చేస్తే
మరి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే మరి పనులైనటువంటి స్థితిలో మరి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి బట్టలిప్పుకుని పెద్ద రాద్ధాంతం చేశారు. తీరా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే 5 సంవత్సరాలు మరి దమయపర్తిని, ఎందుకంటే దీని మీద ఎంతో బట్టలిప్పి రాద్ధాంతం చేశారు కాబట్టి పనులు చేస్తారని ఆశించాం. కానీ 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా దమయపర్తి మీద చేయనటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూసాం. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. అందుకే ఈరోజు ఆ చిత్తశుద్ధి, పని చేయాలని చిత్తశుద్ధి మనకు ఉంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి నిధులు కూడా రద్దు అయిపోయినటువంటి స్థితిలో దుర్మార్గం. మరి గత 5 సంవత్సరాల పాలనలో కొత్తగా నిధులు తీసుకురావాల్సినలా వచ్చినటువంటి నిధులు, నేను 6,30,00,000 రూపాయలు తెచ్చాం, ఉషారాణి గారి 1,50,00,000, 7,50,00,000 1,00,00,000 రూపాయలు ఖర్చు అయినాయి, ఇంకా 6,50,00,000 ఉన్నాయి. ఉన్న నిధులను కూడా పెట్టి వాళ్ళు పనులు చేయలేకపోతే ఆ నిధులు కూడా రద్దు అయిపోయి జీరో అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు అదృష్టం ఇవ్వాలి, ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను కాబట్టి మళ్ళీ దమయపర్తి డ్రైన్కి మరి మొన్ననే మన 14,03,00,000 రూపాయలు అక్షరాల నిధులు మంజూరు చేసుకుని మరి అవి కూడా ఇప్పుడు టెండర్స్ని ఏదైతే డిజైన్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంచెం క్లిష్టతరమైనటువంటిది, ఊబులో చేయాలి. ఒక 6 అడుగులు 5 అడుగులు ఊబుతో నిండి ఉంటుంది అదంతా కూడా. ఆ ఊబులోంచి మనం కన్స్ట్రక్షన్ చేసుకురావాలి కాబట్టి ఆ డ్రైన్ పక్కన ఎప్పుడు వాటర్ ఆరదది, వాటర్ ఎప్పుడు ఫ్లో ఉంటుంది. అటువంటి సందర్భంలో దానికి డిజైన్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకుని కొంత కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైనా సరే ఆ దమయపర్తి డ్రైన్ని పూర్తి చేసి ఆ పాలకొల్లు పట్టణానికి 10 వార్డుల ప్రజలు ముంపు ఏదైతే గురవుతున్నారు. మొన్న కూడా వర్షాలు వస్తే నేను మరి బొడ్డు లోతు నీళ్ళల్లో ఆ బ్రాడీపేటలో కానీ బైపాస్ రోడ్లో కానీ వెళ్ళినటువంటి పరిస్థితి, మోటార్ సైకిల్ కూడా సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితి. అంచేత ఆ దమయపర్తి డ్రైన్కి కూడా నిధులు మరి టెండర్లు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ మే నెలలో సాధ్యమైనంత వరకు డిజైన్స్ పూర్తి చేసుకుని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎలమంచిలి మండలం ఏటుగొట్టు ఏదైతే ఉందో మరి గతంలో 14-19లో ఆ రోజు ఏటుగొట్టు ప్రమాదకరంగా ఉందని మన బూరుగుపల్లి నాని గారు వీళ్ళందరూ కూడా మా దృష్టిలో పెట్టినప్పుడు ఆ రోజు దగ్గర 6 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి గ్రోయిన్స్తో ఆ రోజు మనం బూరుగుపల్లి ఏటుగొట్టుకి మనం ఆ రోజు పనులు చేసాం. తర్వాత 19-24లో మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు 5 రూపాయలు పనిచేయాలి ఏటుగొట్టుకి. ఆ రోజు కూడా ఎన్నో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడల్లా మీ అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున యువత అంతా రాత్రనక పగలనక ఆ ఏటుగొట్ల మీద ఉండి బస్తాలు మనమే కట్టుకుని, సంచులు మనమే తెచ్చుకుని, మట్టి మనమే తెచ్చుకుని, కర్రలు మనమే పెట్టుకుని మనం ఏటుగొట్టుని రాత్రింబవళ్ళు కూడా గస్తీ కాసి కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూసాం. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ ఏటుగొట్టుకి సంబంధించి మొన్ననే మరి 7,79,00,000 రూపాయలు, అంటే దగ్గర 8 కోట్ల రూపాయల నిధులు మొన్న మంజూరు చేసి అవి ఆల్రెడీ టెండర్లు పిలిచి వర్క్లు కూడా మొన్న మొదలు పెట్టడం జరిగింది. మట్టి కొరత ఉన్నప్పటికీ కూడా ఎవరైతే రెవెన్యూ అధికారులను కూడా కోఆపరేట్ చేసి ఏదైతే ముందు ఈ 8 కోట్ల రూపాయల ఎమర్జెన్సీ, అంటే వాస్తవంగా అయితే 36 లక్షల క్యూసిక్ల నీరుకి సరిపడేటువంటి ఫ్లడ్కి అనుగుణంగా ఏటుగొట్టు నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే 23 లక్షలకే గండ్లు పడేటువంటి విధంగా ఇక్కడైతే పాయింట్స్, పీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఆ పాయింట్స్లో ఈ యొక్క 8 కోట్ల రూపాయలతోటి పనులు చేసుకుని మళ్ళీ ఇంకా కూడా ఇంకొక 8-10 కోట్ల రూపాయలు కూడా అవసరం అవుతాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. అవి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ నిధులు కూడా నేను మళ్ళీ మంజూరు చేసి తెచ్చేటువంటి బాధ్యత తీసుకుని ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం కంచుస్తంభం పాలెం నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏటుగొట్టు ఏదైతే ఉందో మరి ఏదైతే బాడవ గ్రామాన్ని ఆఖరవుతుందో అక్కడ వరకు కూడా మరి పూర్తి చేసేటువంటి విధంగా మొదటి విడతలో 8 కోట్ల రూపాయలతో మళ్ళీ రెండో విడత కూడా నిధులు తెచ్చుకుంటానని ఒక ఆశాభావంతో కూడా మీకు తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా అంటే పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటనేది అన్నీ 0-0-0. మరి ఎక్కడ చూసినా ఒక రైతులకి ఎక్కడైనా ఒక గ్రావెల్ రోడ్డు వేశారంటే ఒక 0, దమయపర్తి డ్రైన్లో ₹1 పని చేశారంటే 0, మరి ఏటా వరదలు వచ్చేటువంటి ఏటుగొట్టుకి ఏదైనా ఒక తట్ట మట్టి వేసారంటే 0. అంటే వాళ్ళ చేసినటువంటి పనులు ఏమయ్యాయంటే శాండ్లో ఏ రకంగా దోసుకోవాలి, మైన్స్లో ఏ రకంగా దోసుకోవాలి, లిక్కర్లో ఏ రకంగా దోసుకోవాలి, విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసి ఏ రకంగా దోసుకోవాలనే దాని మీదే దృష్టి పెట్టారు తప్ప ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి మాత్రం పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మేము ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే నేను చూశాను, దగ్గర దమయపర్తి డ్రైన్కి ఒక 14 కోట్ల రూపాయలు
ఏటుగొట్టు మరి పటిష్టతకు ఒక 8 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద మరి దగ్గర ఒక 16 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 99 పనులకి 37 కోట్ల రూపాయలు. అంటే దగ్గర ఈ 8 నెలల కాలంలోనే మరి ఒక 80 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి మనం పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకుని రాగలిగామనంటే మరి ఈవేళ ఈ నియోజకవర్గంలో రైతులకు సేవ చేయాలని ఒక రైతు బిడ్డగా ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా ఈ పనులన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నాం. ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే డ్రైన్స్కి నిన్ననే మీరు చూసారు మొగల్తూరు డ్రైన్ మరి 1,80,00,000 రూపాయలతోటి పనులు మరి చేపట్టడం. అందులో కూడా ఈ మొగల్తూరు డ్రైను ఏదైతే కింద మొగల్తూరు దగ్గర ఎక్కడైతే కలుస్తుందో మొన్ననే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు కనీసం పంటి కాదు కదా జేసీబీ వెళ్ళడానికి కూడా మార్గం అక్కడ మూసుకుపోయినటువంటి పరిస్థితి ఆ చిట్ట చివరి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి నిన్ననే మనం చూసాం ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఏదైతే దిగుమరు డ్రైన్ కానీ అదేవిధంగా ఇటు ఏదైతే బైపాస్ వెళ్ళేటువంటి డ్రైన్ కానీ నిన్న కూడా అవి కూడా తోవ మొదలు పెట్టారు. నిన్ననే తెల్లపూడి గ్రామం చెప్తూ ఉన్నారు రాపాక ఛానల్ ఏదైతే ఉందో మాకు ఇక్కడ పనులు ప్రారంభమైనాయని. ఇప్పుడే మా చిన్ని గారు చెప్తున్నారు ఈరోజు కాజా డ్రైన్కి సంబంధించి పనులు మధ్యాహ్నం నుంచి మొదలు పెడతామని. అంటే ఈవేళ ఎక్కడ చూసినా ఎటువైపుకి వెళ్ళినా కూడా మరి ఇవాళ ఇరిగేషన్కి పెద్దపీట వేసి ఇటు డ్రైన్స్ కానీ అదేవిధంగా అటు కెనాల్స్ కానీ ఈ డీసిల్టింగ్ పనులు చేసుకుంటూ ఇంకొక పక్కన రైతులకి గ్రావెల్ రోడ్లు మరి వేసుకుంటూ ఇంకొక పక్కన ఏటుగొట్టుని పటిష్టత చేసుకుంటూ వీటితో పాటుగా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు మరామతులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక గేట్లకు కానీ లాకులకు కానీ రోప్స్కి కానీ షట్టర్స్కి కానీ మరామతుల మాట అటుంచి కనీసం మెయింటెనెన్స్కి గ్రీజ్ కూడా పెట్టలేనిటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకు ఉదాహరణే మనం ఎక్కడో చూడక్కర్లా ఒక గుండ్లగమ్మ దగ్గరికి వెళ్ళిన అవసరంలా, ఒక పులుగు చింతల గేటు కొట్టుకుపోయిన దాని దగ్గరికి వెళ్ళిన అవసరంలా, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన దగ్గరికి వెళ్ళిన అవసరంలా. మన పాలకొల్లు ఏదైతే మన ఇప్పుడు ఏనువన్ లంక అవుట్ఫాల్ కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ ఉంది ఆ బ్రిడ్జి మీద కూడా మనం కూర్చుని ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు ఏదైతే ఆ ఏనువన్ లంక బ్రిడ్జి మీద ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి. కలెక్టర్ వచ్చారు, మంత్రులు వచ్చారు, వైసీపీ మంత్రులు రావడం వెళ్ళడమే తప్ప పనులు మాత్రం సున్నా. మళ్ళీ ఈరోజు దానికి కూడా నిధులు మంజూరు చేశాం. అవి కూడా మరి తొందరలోనే అవి కూడా టెండర్లు పిలవాలి. అవి కూడా దగ్గర 9 కోట్ల రూపాయలు ఏదైతే ఈ యొక్క కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ అదేవిధంగా మాధవైపాలెం ఏదైతే మనం కూడా సకం చెరువు ఇట్లా కింద ప్రాంతాలన్నీ కూడా సరిపిల్లి ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. మాధవైపాలెం అవుట్ఫాల్ స్లూయిస్ అవి కూడా మరమ్మతులు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ మాధవైపాలెం ఈ కాజు స్లూయిస్ ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ 9 కోట్ల రూపాయలు అవి కూడా ఎస్టిమేషన్లు వేసి అవి కూడా టెండర్స్ దశలోకి తీసుకొస్తున్నాం. అవి కూడా తొందరలోనే అవి కూడా టెండర్స్ పూర్తి చేసుకుని అవి కూడా పనులు ప్రారంభిస్తే అంటే ఇట్లాగా మల్టిపుల్గా మరి ఆ రకంగా ఏది కూడా లోటు అనేది లేకుండా సాధ్యమైనంత వరకు ప్రజలకు పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి అటు రాష్ట్రంలో ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చురుకుగా మనం ప్రారంభించి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే 25 డిసెంబర్కి పూర్తి చేయాలి, 27 డిసెంబర్కి పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదైనా ఒక పక్కన షెడ్యూల్ తీసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం. రెండవది ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ని రేపు జూన్ 25 కల్లా కొంతమేర పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు తీసుకెళ్లాలనే షెడ్యూల్ అది పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక పక్కన ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మరి రాయలసీమకు సంబంధించి ఆ యొక్క హంద్రీనేవాకు సంబంధించి 700 కిలోమీటర్లు సంబంధించినటువంటిది 70 లిఫ్ట్లు ఉన్నటువంటి ఎత్తుపోతలది హంద్రీనేవా ఆ పనులను చురుగ్గా అవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకొక పక్కన అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఆ వెలుగొండ మరి ఆ రోజు అసలు వెలుగొండకు సంబంధించి ఇంకా పనులు పూర్తవకుండానే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయల పనులు ఉండగానే గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి 24/7 పనిచేస్తేనే ఇంకా 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసేసారని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఆ రోజు జాతికి అంకితం అని ఏదైతే దగా మోసం చేశాడో మళ్ళీ ఆ వెలుగొండ పనులు కూడా ఈరోజు మేము చురుగ్గా మళ్ళీ మొదలుపెట్టి అవి కూడా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కానీ